గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 6-7 వచనాలు ధ్యానించుకుందాం. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు అన్యజనుల యొద్దకు నిన్ను పంపుట లేదు. అట్టి వారి యొద్దకు నేను నిన్ను పంపిన ఎడల వారు నీ మాటలు విందురు. అయితే ఇశ్రాయేలులందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై నేను చెప్పిన మాటలు ఆలకింపనొల్లకి ఉన్నారు గనుక నీ మాటలు విననొల్లరు. భక్తుడైనటువంటి యెహెజ్కేలుతో దేవుడైన యెహోవా చెప్తున్న మాట ఏంటంటే, యెహెజ్కేలు చదువు రానివారు, భాష రానివారు, నాగరికత లేనివారు లాంటి వారి దగ్గరికి వెళ్ళి నేను వాక్యం నువ్వు వెళ్ళి వారికి వాక్యం చెప్పమని నేను పంపట్లేదు. వారికి చెప్పడమే ఈజీ. ఒకవేళ వారికి భాష రాకపోయినా, అర్థం కాకపోయినా, నాగరికత లేకపోయినా వారన్నా త్వరగా దేవుని వాక్యాన్ని విని అర్థం చేసుకుని లోబడతారేమో. కానీ భాష వచ్చి, జ్ఞానం ఉండి, నాగరికత తెలిసి, వాక్యం తెలిసి, అన్నీ తెలిసిన ఇశ్రాయేలు ఉన్నారే, సిగ్గుమాలిన వారును కఠిన హృదయులు. వీరు నువ్వు ఎంత చెప్పిన మాట విననొల్లని ప్రజలు, ఆలకింపనొల్లని ప్రజలు. వీరు ఏమాత్రము కూడా నీ వాక్యం వినరు. వారి దగ్గరికి నేను పంపుతున్నానని యెహెజ్కేలు భక్తునితో దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందంటే, క్రైస్తవులయ్యుండి హృదయ కాఠిన్యము గల వారికి వాక్యం చెప్పుట కంటే అన్యజనులకు వాక్యం చెప్పుటే సులువు. ఉదాహరణకి భక్తుడైనటువంటి యోనాని నినివేకెళ్ళి వాక్యం బోధించమంటే, యోనాకి నినివేకెళ్ళి వాక్యం చెప్పడం ఇష్టం లేదు. కానీ మొత్తానికి దేవుడు పంపించాడు అక్కడికి. 3 రోజులు ఆ యొక్క నినివే పట్టణం అంతా తిరిగితే 3 రోజులు ప్రయాణం అంత పట్టణం అది నినివే పట్టణం నడిస్తే. ఆ పట్టణంలో భక్తుడైనటువంటి యోనా వెళ్ళి వాక్యం బోధిస్తే ఆ యొక్క అన్యజనులైనటువంటి అషేరీయులు యోనా వాక్యం విని రాజు సహితము సామాన్యుడు వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి గోనె పట్ట కట్టి పశ్చాత్తాపడ్డారు. అదే విధమైనటువంటి వాక్యాలు ఇశ్రాయేలుకి బోధిస్తే ఎవ్వడ మాట విననొల్లని ప్రజలు, ఈ దుర్మార్గులు, సిగ్గుమాలిన ప్రజలు నా మాట వినట్లేదని దేవుడు బాధపడుతున్నాడు. అందుకనే జకర్యా గ్రంథం 7వ అధ్యాయంలో 12-13 వచనాల్లో నేను పిలిచినా సరే వారు పలకకపోతున్నారు. నేను మారండ్రా బాబు అని పిలుస్తున్నా వారు నా మాట ఆలకించట్లేదు. అయితే ఒక రోజు వస్తుంది, వాళ్ళే నన్ను పిలుస్తారు, దేవా నన్ను ఆదుకో ప్రభు అని అంటారు. అప్పుడు నేను కూడా వారి మాట వినను అంటున్నాడు. యేసుక్రీస్తు కాలంలో ఆయన వాక్యం బోధిస్తున్నప్పుడు పరిసయ్యులను చూచి, మాకు వాక్యం బాగా తెలుసు, మేము పండితులు, మేము భక్తులు అనుకుంటూ దుర్మార్గంగా జీవిస్తున్న పరిసయ్యులను చూసి ప్రభు అన్నమాట, మీకంటే ముందుగా సొంకరులను, వ్యభిచారులను త్వరగా దేవుని నమ్ముకుని పరలోకానికి వెళ్తారు, మీకంటే ముందు వారే ప్రభువులోకి వస్తారని, వారే రక్షణలోనికి వస్తారని యేసు ప్రభు చెప్తున్నారు. ఈ మాట మనకి మత్తయి సువార్త 21:31 ఉంటుంది. మేము భక్తులు అనుకునే వారిని మార్చడం కష్టం. మేము పాపులమండి, వ్యసనపరులమండి అనుకునేవాడు ఏదో రోజున మారతాడు. ఈ రోజుని నువ్వు నేను క్రైస్తవులుగా ఉంటూ హృదయ కాఠిన్యం కలిగిన వారు ఉన్నాము అంటే, మనకంటే అసలు వాక్యమే నమ్మని దేవునికి విరోధంగా జీవించిన వారే బెటర్, ఏదో రోజున మారతారని ప్రభు చెప్తున్నారు. కాబట్టి మన హృదయమును కఠినపరుచుకోవద్దు. ఎంత భక్తులమై ఉన్నా, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకున్న వారమై ఉన్నా, చివరి శ్వాస వరకు మన హృదయం ఎలా ఉండాలంటే, ఇంకా నాలో నీకు ఇష్టం లేని ఏమున్నాయో వాటిని తీసేసే శక్తిని నాకు ఇవి ప్రభు. నీ వాక్యానికి లోబడే జీవితం దయచేయి ప్రభు. బోధించే వ్యక్తి ఎవరైనా ఆ బోధ నాలో ఉన్న పాపాన్ని నాకు చూపించినప్పుడు వెంటనే అంగీకరించి సరి చేసుకునే హృదయం నాకు ఇవి ప్రభు. కఠినమైన హృదయం నాలో తీసే ప్రభు దేవుడిని అడుగుదాం. దేవునికి ప్రీతికరంగా జీవితాన్ని మార్చుకుందాం. దేవునికి రక్షణ పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, హృదయ కాఠిన్యం గల ప్రజలంగా మేము ఉండకుండా, మేము ఏ స్థితిలో ఉన్నా మా లోపాన్ని నీవు మాకు చూపించినప్పుడు నీ వాక్యానికి లోబడి మా వాక్యాన్ని సరిచేసుకుని ఇంకా పరిశుద్ధంగా బ్రతికే భాగ్యం మాకు దయచేసి
నీ సాక్షులుగా, నీకు ప్రియమైన పిల్లలుగా, నీ బిడ్డలుగా బ్రతికే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకు తోడు నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.